మనిషి మేము ఉన్నామే చాలా డేంజర్. చూడండి, చాలా సింపుల్ ప్రపంచంలో ఉన్న విషయం. ఈ హోల్ డిజైన్ ఏముంది, ప్రకృతి ఉండొచ్చు, మా దేహం ఉండొచ్చు, మాకెవరికి తెలియదు. వంటోడు ఎవరండి ఈ ప్రపంచానికి? ఒక్కడే వంటోడు ఉన్నాడు, సూర్యుడు. సూర్యుడే మనకు వంటోడు. వాడు మామిడి చెట్లు మామిడ, సీతాఫల చెట్లు సీతాఫల, నిమ్మ చెట్లు నిమ్మ, పులికి కావాల్సిన జింక, పక్షులకు కావాల్సిన పురుగులు మొత్తం ఆడ వంట చేస్తాడు. మేము మనుషులు మాత్రమే దాన్ని పర్మిటేషన్ కాంబినేషన్ వంట చేసుకుంటూ తింటాం. ఆడు ఎవరికి ఏం కావాలి, ఎందులో ఏం కావాలి, అదొక డిజైన్. ప్లస్ ఈ మనిషికి వచ్చిన అహంకారం ఏంటంటే, ప్రకృతితో మాట్లాడేటప్పుడు నేను పెంచుతాననే అహంకారం పోవాలి, పెరగనిస్తాననే వినయం కావాలి. అది లేదు మా దగ్గర. ఎవడు పెంచలేడు. మా పిల్లల్ని మనం పెంచట్లేదు, ఇండైరెక్ట్గా సూర్యుడే పెంచుతున్నాడు, వేరే వేరే రూపంలో పెంచుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది పెంచుతానని. మనం ఈ అహంకారాన్ని వదులుకోకపోతే ప్రకృతికి ఏమవ్వదు. ప్రకృతి మలాంటి ఎంతో చూస్తుంది, మేము పోతాం అంతే. మేముండం. ఇది ప్రకృతిని కాపాడడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నాం, కలుసున్నాం అనేదానికన్నా అబంధం ఇంకొకటి లేదు. మనం బ్రతకాలి, మన తరాలు ఉండాలి. సో మనం కేర్ఫుల్ అవ్వకపోతే ఇది అవ్వదు. పాలేకర్ గారు గురించి నేను చాలా విన్నా. అంటే నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి, దాని గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను ఫుకోకాని చదివిన వాడిని, చాలా పుస్తకాలు, చాలా ప్రయాణాలు. ఒకసారి నేను మైసూర్లో ఉన్నప్పుడు పాలేకర్ గారు వచ్చారంట. అంటే ఎక్కడున్నారు, ఆయన కలవాలంటే, లేదు పొద్దున్న వెళ్ళిపోతున్నారంట. అక్కడ మన దేవనూరు మహాదేవ అని ఒక రైటర్ ఉన్నారు, ఆయనది ఒక 5 ఎకరాల తోట ఉంది, దానికి బనవాసి అని పేరు. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారంట. పొద్దున్న వెళ్ళి కలవచ్చు అంటే అర్లీ మార్నింగ్ వెళ్తే ఇద్దరు భూమితో మాట్లాడుతూ నించున్నారు. అలా పాలేకర్ గారు పరిచయం. ఆ తర్వాత పాలేకర్ గారితో మాట్లాడుతూ ఆయన విధానాలను తెలుస్తూ, అక్కడ చాలా కృష్ణప్ప అని చాలామంది కర్ణాటకలో ఆయన నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి ఒక వ్యవసాయం చేస్తూ ఉన్నారు. నాకు ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ అది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఆవు పేడ అంటాం కదా. మనం ఏమవుతాం అంటే మూర్ఖులు. మనం దేనికైనా ఒక దైవికం ఇచ్చేయడమే. ఒక దేశీ ఆవులు 3,000,000 దేవతలు ఉంటుందని అంటాం. అది 3,000,000 దేవతలు అంటే 3,000,000 మైక్రోక్రోమోసోమ్స్. అది ఒక దేశీ ఆవు పేడ వేస్తే మీరు అరగంట తర్వాత తీస్తే భూమికి కళ్ళు తెరిచి ఉంటాయి. దే ఆర్ ద వన్స్ హూ క్రియేట్ ద హ్యూమన్స్ ఆఫ్ దిస్ ఎర్త్. మనం భూమిని కాపాడుకోవాలి. మనం ఎప్పుడు చెట్టు మొక్క అంటాం, చెట్టు మొక్కం కాదు. మనం ఫోకస్ చేయాల్సింది మన భూమిని, మన మట్టిని, ఆ హ్యూమస్ని. పాలేకర్ గారు మాట్లాడి ఇప్పుడు మర్చిప్పుడు అక్కడ చాలా పళ్ళ చెట్లు అని ఉన్నాయి. ఒక 5 లేయర్ ఫార్మింగ్ అని మాట్లాడు. 5 లేయర్ ఫార్మింగ్ అంటే పెరగనివ్వడం. మనిషి ఒక అరణ్యం ఉంది. అరణ్యం అనేది మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ 5 లేయర్ ఫార్మింగ్. ప్రఖరమైన సూర్యుడు కిరణాలు ఏమున్నాయో, ఆయన ఇచ్చే నైట్రోజన్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, దాన్ని భరించగలిగే శక్తి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. అందుకే ఒక మహావృక్షం, దాని నాడలో ఒక చిన్న వృక్షం, దాని కింద ఒక చిన్న చెట్టు, దాని కింద ఒక చిన్న చెట్టు, ఆ నాడలో ఉండే పాకే చెట్టు, ఇవన్నీ ఒక మనిషి ఎళ్లకుండా ఒక అరణ్యం అంత సమృద్ధంగా ఉండడానికి కారణం దిస్ 5 లేయర్ ఫార్మింగ్ ఉంది. అదే పాలేకర్ గారు చెప్పేది. యూ బ్రింగ్ ఇన్ దాట్ బికాస్ దే షుడ్ బి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇన్ బిట్వీన్. రైతు అనేవాడు మనం అరణ్యం ప్రకృతి అనేది మనిషి పోరాడిన రోజులు ఉన్నాయి. పోరాడి దాన్ని దున్ని అక్కడి నుంచి చేసుకున్నది. ఇంకొకటి విస్మయంగా కూడా ఉంది. ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ సీక్రెట్ స్పేస్ అది. ఆ విస్మయం ఇప్పటిదాకా భేదించలేము. అంటే మనిషి ఎంత మెడిసిన్ కనిపెట్టినా ఎప్పటిదాకా ఒక పుల్లు కనిపెట్టడం, అప్పటిదాకా ఏం ప్రయోజనం లేదు. మనిషి ఈ కాంట్ ఈవెన్ క్రియేట్ అ స్మాల్ లిటిల్. సో ఇట్ ఈస్ ఎ వెరీ డిఫరెంట్ బ్యాలెన్స్. సో మనం ఇలాంటి ఒక ప్రకృతిని కాపాడుకోవడం, దాన్ని ఏలడం కాదు. ఎందుకంటే ప్రకృతి మనిషికి ఎంత అవసరమో అంతిస్తుంది. మీ అత్యాశకి ఇవ్వదు. అది ఇట్స్ నన్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. మేమే ఇప్పుడు పులి అనే ఒక పులిని తీసుకుంటే, మీరు పులిలా బ్రతకాలి, పులిలా చూడాలంటాం.
దానికి ఆకలిస్తే ఒక సంవత్సరానికి 47 నుంచి 52 సార్లే తింటుంది ఒక పులి. అంతే ఆకలి దానికి. అది బయలుదేరి ఆకలేసి రెండో రోజో మూడో రోజో దానికి ఒక 100 జింకలు ఉంటే ఆ జింకలో ఏది వీక్గా ఉంది, ఏది ఈజీగా దొరుకుతుంది, బలప్రయోగం చేయదు అది. అలా ఆలోచించి ఆడిని పట్టుకున్న తర్వాత మిగతా 99 ఫ్రీ. మళ్ళీ వెళ్ళదు ఇంకో దాని జోలికి ఇంకో వారం. మనం అప్పటికి అలా కాదు, మనం ఈ జింకని తిని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఎల్లుండి లంచ్కి, మా పిల్లల లంచ్కి, మా పిల్లల పిల్లల లంచ్కి, తరతరాల లంచ్కి చేర్చి పెట్టుకుంటే దరిద్రులైపోయాం మనం. దట్ ఈస్ ద హోల్. అంటే ఎందుకు ఇంత డీప్గా మాట్లాడుతున్నాను అంటే ఇంకా చాలా మాట్లాడేది చాలా ఉంది ప్రకృతిని వచ్చేటప్పుడు. వై మా పల్లె ట్రస్ట్ కానీ ఇలాంటి వీళ్ళలాంటి మనుషులు చాలా అవసరం అంటే, మనకి ఓరియంటేషనే మారిపోయింది రైతులకి. ఇప్పుడు రైతులు కూలీలు అయిపోయారు. అంటే ఏం పంట పంటాలని తెలియదు, భూమితో ఒక సంబంధం లేదు, భూమితో మాట్లాడలేదు మనం. ఇప్పుడు మొదలప్పుడు మనం మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది. నేను కొండారెడ్డిపల్లిలో నా ఊరిని దత్తక తీసుకున్నప్పుడు పక్కన ఒక 3 ఎకరాల పొలం పత్తి పండేవాడు. అదేంటయ్యా పంట నీకు ఎంత వచ్చిందయ్యా లాస్ట్ ఇయర్ అన్న? ₹1,00,000 వచ్చింది. అలా కాదు, కూర్చో పక్కన. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అన్న తమ్ముళ్ళు సార్, మనం మొత్తం 5గురు సార్. ఒక సంవత్సరం మీ 5గురు జీతం ఏంట్రా అది లెక్క. ఈ 3 నువ్వు తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ ఎంత, మార్కెటింగ్ ఎంత, దాన్ని తీసింది ఎంత, మొత్తం తీసి నీకు దొరికింది ₹20,000. సంవత్సరానికి ₹20,000 వస్తే ఎక్కడికి పోవాలండి మనిషి? రీస్ట్రక్చర్ అంటే నా ఇన్ఫ్లుయెన్స్ మేడం, నేను వాటర్ ఇస్తాను, ఐ విల్ గివ్ యూ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు బాగున్నాడు. నా మైసూర్ ఫాన్ పక్కన ఓన్లీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ షుగర్ కేన్ వేసి కూర్చునేవాడు. ఇవాళ ఆడు కోకోనట్ వేసాడు, బీటిల్ నట్ వేసాడు, మధ్యలో ఆ బీటిల్ బట్టి నాడక్ కావాలని బనానా వేసాము. సో దర్ ఇస్ సో మచ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇలాంటి రైతులకి తెలియట్లేదు, అంటే దారి తప్పించేశారు వీళ్ళు, దారి తప్పించేశారు. అలాంటి వాళ్ళకి మా పల్లె లాంటి ఒక కొంత అద్భుతమైన ఒక ఆధ్యాత్మికమైన ఒక మోస్ట్ గివింగ్ బ్యాక్ టు నేచర్ అనే ఒక కాన్సెప్ట్తో ఒక పర్సువరెన్స్తో ఒక తపస్సులా చేస్తున్నారు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు దారి తప్పి అన్ని సంవత్సరాలైనా కావాలి మనకి టు రీఇన్వెంట్, రీకమ్ బ్యాక్, రీసీ ద నేచర్, రీకనెక్ట్ టు ద నేచర్, స్టార్ట్ కాన్వర్జేషన్స్ విత్ ద నేచర్. అది ఒక గుడి ఉండొచ్చు, దేవుడై ఉండొచ్చు, పండగలు ఉండొచ్చు, మా కల్చర్ ఉండొచ్చు, అలాగే మా పంటలు కూడా, మా తినే ఆచార విచారాలు కూడా. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ ఎ వెరీ కమెండబుల్ జాబ్. అండ్ ఇలాంటి విషయం నాకు ఎప్పుడు ఇష్టం. నేనున్న అన్ని స్టేట్స్లో నేను ఐ హ్యావ్ అ బిగ్ గ్రూప్ ఆఫ్, నేను క్యాలికట్ వెళ్తున్నాను, మీకు సినిమాలు చూశాను నన్ను, బట్ క్యాలికట్లో కూర్చొని ఎవ్రీ ఇయర్ నేను సీడ్ ఫెస్టివల్ చేస్తూ ఉంటాను. అక్కడ ఉన్న లోకల్ అబారిజినల్స్ని పిలిచి, అక్కడ ఫారెస్ట్ నుంచి అమలు వచ్చి దాదాపు 36 రకాల చిల్లీస్ తీసాం బయట. మన ఇండియన్ మొన్న ఇక్కడ గంధకసాల రైస్ గురించి వింటుండే నాకు ఒక 2 కేజీలు ఇవ్వరా అని అడిగాను. బికాస్ ఫ్రమ్ కేరళ హౌ బ్యూటిఫుల్ దట్ రైస్ ఇస్. మన రైస్ అది, జీరగ సాంబార్ రైస్ ఉండొచ్చు, బ్యూటిఫుల్. సో ఇలాంటిది మళ్ళీ మీరు తీసుకురావడం అనేది, ఇక్కడ డబ్బేం లేదు వీళ్ళకి, బట్ ఎక్కడో ఒక చోటు. ఎందుకంటే దిల్ రాజు లాంటి వాళ్ళు, ఈయన లాంటి వాళ్ళు నీకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక మనిషి ఎదిగాడు అన్న ఎత్తు ఉంది కదా, ఆ ఎదిగిన ఎత్తు కొలత ఎలా చేయాలంటే, తాను ఎదగడం వల్ల ఇంకెంతమందిని ఎదగనిస్తాడో అదే కొలత. అదే కదా మనిషి అంటే. ఊరికే ఎదిగితే అని అంటే పోగొట్టుకునేంత శ్రీమంతుడు ఉండాలి, దాచిపెట్టుకునేంత దరిద్రుడు అవ్వకూడదు కదా. అలాంటి దారిద్ర్యం లేకుండా అలాంటి అద్భుతమైన ఒక శ్రీమంతికి నాళ్ళు పెట్టుకున్నారు. అండ్ మీలో కూడా అంటే ఊరు వాళ్ళు కూడా చాలా కష్టం నాకు తెలిసి, ఇప్పుడు 25-30 మంది ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. మీరు మీ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నారు, కోఆపరేటివ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను, ఈరోజు రైతుగా ఉంటే పండిస్తే చాలదు, ఆయన ఒక బిజినెస్ నేమ్ అవ్వాల్సిన చాలా ఛాన్స్ ఉంటుంది, అకౌంటెంట్ అవ్వాలి, ఆయన ఒక విజనరీ అవ్వాలి. మా భూమి, మా మట్టి, ఇలాంటి మీరు చేసుకోవాలి, కానీ ఎవరు వచ్చి చేయరు. సో ఇలా మీరు ఇది ఇంకా ప్రసరించాలి, చాలామంది రావాలి, ఇది ఒక మోడల్ విలేజ్ అవ్వాలి. ఆ దారుణ మీద నడుస్తున్నప్పుడు నా వంతు ఏమైనా నేను మీ అండగా ఉంటాను, మీతో ఉంటాను. ఎందుకంటే ఇది నా కళ కూడా, అదేదో నా బాధ్యత కూడా ఇది. అండ్ డెఫినెట్లీ విల్ బీ టుగెదర్ అండ్ విల్ కంటిన్యూ
మీతో అంటాను, మీరు పంట పండించేటప్పుడు వస్తాను, మీ నుంచి కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి నేను అక్కడెక్కడికో విత్తనాలు వేసుకుంటాను, నాకేదైనా విత్తనాలు దొరికితే నేను ఇక్కడికి వస్తాను. వీ విల్ ట్రై టు డూ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. సిటీ నుంచి మనుషులను తీసుకొద్దాం. మీడియా మిత్రులు ఉన్నారు, ఇలాంటి విషయాలను కూడా ఇవాళ ఉన్న వేరే న్యూస్ల మధ్య ఇలాంటి విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. హోప్ విల్ ఆల్ గ్రో అండ్ దానికి కావాల్సినంత ఒక అద్భుతమైన సారథ్యం ఇక్కడ ఉంది. అండ్ ఆయన నడుస్తుంటే ఆ వీడియోలన్నీ చూశాను నేను, కబడ్డీ ఆడుతుంటే తిరుగుతుంటే ఇట్స్ సో బ్యూటిఫుల్. అంటే మంచి ఇంత ఎదిగిన తర్వాత కూడా ఆ జీవన్ముఖి అంటాం, అభిముఖంగా ఒక ఆ ఉత్సాహం ఉంది కదా, అదే మా అందరికీ ఒక శ్రీరక్ష. అండ్ మే యూ ఆల్ హ్యావ్ ఆల్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ మీడియా. ఇది వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కలిశారు, బట్ వీళ్ళిద్దరి బాధ్యత మాత్రం కాదు, మనందరి బాధ్యత ఇది. బికాజ్ మంచి ఆహారం మన పిల్లలకి ఇవ్వడం, ఆరోగ్యమైన జీవితం, ప్రశాంతమైన జీవితం బ్రతకాల్సిన అవసరం, నిజాలు సత్యాలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. లేకపోతే ఏమవుదు, పోతామంతే. అవసరమా? అంత అర్జెంట్ ఏముంది? పుట్టింది బ్రతకడానికి, తీవ్రంగా బ్రతుకుదాం, ఇలాంటి విషయాలు చూసుకుంటాం. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ.